మోడీ క్లాస్ ఎవరు లీక్ చేసిర్రు అనేది ప్రధానంగా చర్చ జరిగింది కదా. అసలు ఈ రాష్ట్రంలో నాయకులు లీక్ చేసిరా, ఎవరు లీక్ చేసిరని చెప్పేసి ఆరాధిస్తే ఒక ఏపీకి సంబంధించినటువంటి ఎంపీ లీక్ చేసినట. తెలంగాణ ఎంపీల మధ్య విభేదాల కారణమైనటువంటి ఆంధ్ర పార్లమెంట్ సభ్యుడట ఎవరు లీక్ చేశారని ఆరా తీయగా అసలు విషయం బయటకు. పార్టీ పరువు పోయిందనే భావనలో టీజీ ఎంపీలు లీక్ హైకమాండ్ ఆదేశమా లేక యాదృచ్ఛికమా అంటే హైకమాండ్ ఆదేశమే. ఎందుకంటే వీళ్ళకు కూడా తెలవాలనే ఒకే ఒక ఉద్దేశంతో హైకమాండ్ ఆదేశంతోనే మరి లీక్ చేసింది అనేది తెలవాలి. సో రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య అదే పార్టీకి చెందినటువంటి ఏపీ ఎంపీ చిచ్చుపెట్టినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో తెలంగాణ ఎంపీల మధ్య ఉన్నటువంటి విభేదాలు మరింత ముదిరినట్లు చర్చ జరుగుతున్నది. ఇటీవల ప్రధాని మోడీతో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎంపీల పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తా ఉంది. సో 100కు 100% మోడీ ఎవరైతే ఉన్నారో ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీల పైన ఆగ్రహం వ్యక్తం చేసిండు. సో ఇప్పుడు అందరికందరూ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎంపీల పర్ఫార్మెన్స్ ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఎవరెవరికి తొత్తులుగా మారుతున్నారు అనేది పూర్తి స్థాయి ఇంటెలిజెన్స్ రిపోర్టు పెట్టుకొని ఒక్కొక్కరి గురించి మాట్లాడుతూ ఏమన్నా చెప్దామంటే నీ గురించి నాకు మొత్తం తెలుసు, అనవసరంగా పరువు తీసుకోక అని చెప్పేసి కొంత సీరియస్ గా మాట్లాడి పంపించినట్టు తెలుస్తా ఉంది. మరి ఇక్కడికి వచ్చి మరి ఏమైనా మారినరా ఈ 15-20 రోజుల నుంచి అంటే ఏమీ మారలేదు. కనీసం ఏమన్నా ప్రజల కోసం పనిచేస్తున్నట్టు అది మారలేదు. మొత్తం దొందే తెలంగాణలో బీజేపీని బొందబెట్టడానికి కంకణం కట్టుకున్నట్టే కనబడతా ఉంది తప్ప వేరే ఏది లేదు. సో ఈ యొక్క అంశాలు ఏవైతే లీక్ అయ్యాయో మరి ఆంధ్ర ఎంపీ లీక్ చేసినట్ట. సో దానికి సంబంధించి చూద్దాం ఒకసారి. ఈ విషయాలు మీడియాలో రావడంతో రాష్ట్రంలోని కేంద్ర మంత్రులు షాక్ అయ్యారు. ఇంటర్నల్ మీటింగ్ లో చర్చించిన అంశాలు లీక్ చేసింది ఎవరు అని ఆరా తీయగా ఏపీకి చెందిన ఓ ఎంపీ హస్తం ఉందని తెలియడంతో ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు. ఒకరిపై మరొకరికి అనుమానం. సో ఎంపీలకు ఒకరిపై ఒకరికట ఇప్పుడు ఇట్లా లీక్ చేయడం వల్ల ఏమవుతుంది, ఒకరిపై ఒకరికి అనుమానాలు బలంగా వస్తూనే ఉంటాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ ఈ నెల 11న తెలంగాణ ఏపీకి చెందినటువంటి ఎంపీలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితులు, ఎంపీల పనితీరుపై ఆరా తీశారు. పార్టీ ఎందుకు వెనుకబడిందని, ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కావాలంటే ముందుగా లీడర్ల మధ్య ఉన్నటువంటి విభేదాలు వీడాలని సూచించారు. మీటింగ్ పూర్తయిన తర్వాత కొద్దిసేపటికి మోడీ క్లాస్ తీసుకున్నటువంటి అంశాలు అన్ని మీడియాకు చేరాయి. దీంతో ఎంపీలు తమ పరువు పోయిందని ఆవేదన చెందినట్టు తెలిసింది. ఇంటర్నల్ మీటింగ్ విషయాలను లీక్ చేసింది ఎవరు, దీని వెనక ఉత్తర తెలంగాణ చెందినటువంటి ఎంపీలు ఉన్నారా, దక్షిణ తెలంగాణ చెందిన ఎంపీలు ఉన్నారా, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఎంపీలు ఉన్నారా అనే కోణంలో ఒకరిపై మరొకరికి అనుమానం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. యాదృచ్ఛికమా లేకపోతే అధిష్టానం ఆదేశమా అంటే మేబీ చెప్పలేం. అధిష్టానం ఆదేశాలు కూడా ఉండొచ్చేమో. మరి దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంటది. ఆంధ్ర ఎంపీ ఉండడది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. సో ఈ విషయంలో ఏపీకి చెందిన ఎంపీ లీక్ ఇచ్చారని 4-5 రోజుల తర్వాత తెలంగాణ ఎంపీ నిర్ధారణకు వచ్చారు. సదరు ఎంపీ అనుకోకుండా ఇంటర్నల్ మీటింగ్ విషయాలు బయటకు చెప్పారా లేకపోతే తెలంగాణ లీడర్ల పనితీరులో మార్పు రావాలనే ఉద్దేశంతోనే అధిష్టానం లీక్ ఇచ్చిందా అనే చర్చ జరుగుతున్నదంటూ చూస్తా ఉన్నాం. సో 8 మంది ఎంపీలో ఏ ఇద్దరి మధ్య కూడా సఖ్యత లేదని, ఒకరంటే మరొకరు గిట్టదని విమర్శలు ఉన్నాయి. మోడీ క్లాస్ ఇచ్చిన తర్వాత కూడా ఎంపీల పనితీరులో ఎలాంటి మార్పు రాలేదని, ఈ 10 రోజుల్లో ఒక దగ్గర కూర్చొని పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలో సమావేశం కాలేదని క్యాడర్ మండిపడుతున్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ ఒక ఎంపీ ఏది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎంపీ లీక్ చేసి అంటే ఇక్కడ చాలా విషయాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని విషయాలు మీకు చెప్పాలి. సో ఇప్పుడు ఏపీలో ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు కానీ ఏపీలో కానీ భారతీయ జనతా పార్టీ బలంగా ఉండేనా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది అనుకున్నప్పుడే తెలుగుదేశం పార్టీ అండతోటి మాత్రమే బీజేపీ కొన్ని సీట్లు అక్కడక్కడ వచ్చేవి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ లేకపోతే ఉమ్మడి ఏపీలో ఎక్కడ కూడా రాలేదు. సో ఇప్పుడు ఏపీలో కూడా రాలేదు. ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఒకటో పాయింట్. రెండో పాయింట్, ఇక్కడ ఏపీలో ఉమ్మడి ఏపీలో వెంకయ్య నాయుడు, ఓకే సరే ఇప్పుడు ఈ వెంకయ్య నాయుడు శిష్యులు, ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే వెంకయ్య నాయుడు శిష్యులు వీళ్ళు రాసి పెట్టుకోండి. ఉమ్మడి ఏపీ ఉన్నంత కాలం భారతీయ జనతా పార్టీ బలోపేతం కాకపోవడానికి వెంకయ్య నాయుడు టీడీపీ తోటి కలిసి పనిచేసిండు, టీడీపీ లేపడానికి భారతీయ జనతా పార్టీ బలిపీఠం ఎక్కించిండు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది కదా, అప్పుడు తెలుసు కదా అందరికి. సో వెంకయ్య నాయుడు వల్లే బీజేపీ ఉమ్మడి ఏపీలో బలపడలేదని బలమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. సో అందుకే ఆయన చాలా తెలివిగా భారతీయ జనతా పార్టీ ఆ కేంద్ర నాయకత్వం పక్కన పెట్టింది అనేది అందరూ కూడా ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు వెంకయ్య నాయుడు శిష్యులు కూడా తెలంగాణలో అదే పని చేస్తారు. బీజేపీ బలపడ్డప్పుడు కూడా వీళ్ళ యొక్క ప్రభావం, ఇప్పుడు బీజేపీ బలపడ్డా అనుకోండి 100% ఏపీలో కమ్మల యొక్క ఆధిపత్యం, అదేవిధంగా ఇటు రెడ్ల ఆధిపత్యం,
అదేవిధంగా ఇటు తెలంగాణకు వచ్చిన వెలమల ఆధిపత్యం మొత్తం కూడా తగ్గుతుంది. కాబట్టి బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో బయటికి బలపడకుండా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మోడీతో సమావేశమైంది కదా, మోడీతో సమావేశమైనప్పుడు ఒక ప్రశ్న ఏంటి అంటే లీక్ చేసింది ఎవరు? ఏపీ ఎంపీ అని నిర్ధారణకు వచ్చింది కదా. ఏపీ ఎంపీ ఎందుకు లీక్ చేయడం జరిగింది అంటే ఒకటి తెలంగాణలో బీజేపీని బలపడకుండా చేయడమే వీళ్ళ యొక్క లక్ష్యం. కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కేవలం నాంపల్లి ఆఫీస్కే పరిమితం పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. ఎవరు కూడా కొత్త క్యాడర్ రానియరు, వస్తే వాళ్ళకు విలువ ఇయ్యరు. మొత్తం ఆధిపత్య పోరు, మేమే తురుంకాల్లో మేము చెప్పినట్టు అని చెప్పేసి వాడు ఒక్క ఓటు కూడా రాదు నిలబడితే వాడు ఎంపీలను పెద్ద పెద్ద వ్యక్తులను ఆజమాయిషాలు ఇస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితి కనబడతా ఉంటుంది. అందుకే ఇక్కడ రావడానికి భయపడతా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే 8 మంది ఎంపీల విషయంలో చూస్తా ఉన్నాం కదా ఎంత పెద్ద ఎత్తున రచ్చ జరిగిందో. దానికి కారణం ఏపీ ఎంపీ. ఎందుకు ఏపీ ఎంపీ ఇన్వాల్వ్ అయ్యిండు అంటే తెలంగాణ ఇప్పుడు ఏపీలో ఎట్లాగో బలపడదు, మేము బలపడనీయమని వాళ్ళు స్పష్టంగా కూర్చున్నారు. సో ఇప్పుడు తెలంగాణలో బలపడితే మళ్ళీ ఆ ప్రభావం మన మీద ఉంటుందేమో అనేటువంటి ఒక అభిప్రాయంతో తెలంగాణలో కూడా బీజేపీ ముంచడానికి ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి బీజేపీ కనుక తెలంగాణలో బాగా వేస్తే ఆ ప్రభావం ఇటు వీళ్ళందరికీ వెలబల తగ్గుతుంది. అదేవిధంగా ఇటు రెడ్లకు పెద్ద ఎత్తున ఇబ్బంది అవుతుంది. ఈ ప్రభావం మరి పక్కనటువంటి ఏపీ కూడా పాకెట్లో అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఛాన్స్ ఇవ్వద్దు అని చెప్పేసి కూడా సో మొగ్గ దశలోనే బీజేపీని పెద్ద ఎత్తున క్లోజ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సో మరి ఇది అర్థమైందా లేదా వాళ్ళకి తెలియదు, మనకు సంబంధం లేదు. సో ఇది పరిస్థితి.